Next one, Riemann zeta function. Riemann zeta function is by xi of s center. Simple xi. L define చేస్తున్నామంటే ఇది 2 కేస్ లో డిఫైన్ చేస్తారు. s గ్రేటర్ దన్ 1 అయినప్పుడు s లెస్ దన్ 1 అయినప్పుడు. s గ్రేటర్ దన్ 1 అయింది అనుకోండి. Riemann zeta function ఎంత అవుతుంది? సమ్మేషన్ ఆఫ్ n ఈక్వల్ టు 1 బై n పవర్ s అవుతుంది. సపోజ్ s లెస్ దన్ 1 అయింది అనుకోండి. Riemann zeta function ఎంత అవుతుందంటే లిమిట్ n టెండ్ ఇన్ఫినిటీ. ఇక్కడ x కాదు n. n కాదు ఇక్కడ x tends to infinity summation of n less than equal to s, n less than equal to x 1 by n power s minus x power 1 minus s by 1 minus s అవుతుంది. ఇప్పుడు ఇది when s less than 1 అవుతుంది. ఇప్పుడు థియరం ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ దీన్ని అప్లై చేసి నెక్స్ట్ థియరం ప్రూవ్ చేస్తాం. అదేంటంటే సమ్మేషన్ ఆఫ్ n less than equal to x 1 by n power s is equal to x power 1 minus s by 1 minus s plus zeta function plus big O of x power minus s. ఆల్రెడీ మనం ప్రీవియస్ అన్ని ప్రూవ్ చేసాం. అప్లికేషన్స్ ఆఫ్ యూలర్ సమ్మేషన్ ఫార్ములా అప్లై చేసాం. బట్ దీన్ని కూడా మనం యూనియర్ సమ్మేషన్ ఫార్ములా అప్లై చేసి చేయాలి. అప్లికేషన్లో ఇక్కడ ఈ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎన్ మనకి ఎఫ్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎంత ఉంది? మనకి ఇక్కడ 1 బై n పవర్ s ఉంది. టేక్ ఇట్ యాస్ ఎఫ్ ఆఫ్ టీ. బట్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు 1 బై టీ పవర్ s. ఎఫ్ డాష్ ఆఫ్ టీ క్యాలిక్యులేట్ చేయండి. మైనస్ s బై టీ పవర్ s ప్లస్ 1 అయింది. ఓకే, ఇప్పుడు వాల్యూ తీసుకెళ్ళి మనం చేయాలి. యూలర్ సమ్మేషన్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేయాలి. యూలర్ సమ్మేషన్ ఫార్ములా ఏంటి? మనకి summation of y less than n less than equal to x f of n equal to integral y to x f of t dt plus integral y to x t minus it is part of t f dash of t dt plus into it is part of x minus minus f of y into it is part of y minus y. దీంట్లో y ప్లేస్ లో 1 బై 2 తీసుకోండి. f of t ప్లేస్ లో ఏం రాయాలి? 1 బై t పవర్ s రాయాలి. అవి సబ్స్టిట్యూషన్ చేస్తాం. సబ్స్టిట్యూషన్ చేస్తే 1 బై 2 to x 1 బై t పవర్ s dt 1 బై 2 to x t minus this part of t minus this part transfer f dash of t real kada. What is f dash of t? Minus s by t power s plus 1. ఆ సబ్స్టిట్యూషన్ చేస్తాం. నెక్స్ట్ f of x ఉంది. f of x అంటే 1 by x power s ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ x minus x. ఫర్దర్ మనకి స్టెప్లో ఇది ఎలాగో బిగ్ O ఆఫ్ 1 by x power s అయిపోతుంది. మనం చేసాం. మనం ఇది అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ f of y. వాట్ ఈస్ y? 1 by 2. బట్ 1 by 2 హోల్ పవర్ s ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ 1 by 2 మైనస్ 1 by 2 అని రాస్తాం. ఇంటిజర్ పార్ట్ ఆఫ్ 1 by 2 అంటే అలాగే 0. ఎందుకని 1 by 2 లెస్ దాన్ 1 నెంబర్కి ఇంటిజర్ పార్ట్ ఎంత అవుతుంది? 0. కాబట్టి 0 సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఆ సబ్స్టిట్యూషన్ ఇక్కడ రాసాను చూడండి. 1 by t పవర్ ఇంటిగ్రేషన్ t పవర్ మైనస్ s ప్లస్ 1 బై మైనస్ s ప్లస్ 1. లోవర్ లిమిట్ 1 by 2 అప్పర్ లిమిట్ x. నెక్స్ట్ మైనస్ ఈ s డిఫరెన్షియేషన్ చేసిన దాంట్లో s వచ్చింది కదా ఇక్కడ మనకి. ఆ ఎస్ని బయటకు వచ్చాం. మైనస్ s అవుతుంది ఇక్కడ. మైనస్ s ఇంటూ t పవర్ t మైనస్ ఇంటిజర్ పార్ట్ ఆఫ్ t t power s plus 1 dt big O of 1 by x power s minus 1 by 2 power s 0 minus 1 by 2 రాస్తాం. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేయండి. x పవర్ 1 minus s by 1 minus s మైనస్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేయండి. 1 by 2 హోల్ పవర్ మైనస్ s ప్లస్ 1 బై మైనస్ s ప్లస్ 1 మైనస్ x మిగిలింది రాయాలి కదా. ఇక్కడ s ఇంటూ ఉంది. మైనస్ s ఇంటూ 1 by 2 to x t minus this part of dt by t power s plus 1 dt plus big O of 1 by x power s 2 power s minus 1. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ x పవర్ 1 minus s అని రావచ్చు కదా. ఇది 1 minus s. ఇది 1 by 2 ఉంది కాబట్టి 1 by 2 2 అయితే అవుతుంది. మనకి ఇక్కడ 1 by 2 2 కింద కన్వర్ట్ చేయాలంటే 2 power minus 1 రాస్తాం. ఆ మైనస్ 1 మల్టిప్లై చేయండి. ఇప్పుడు ఎంత అవుతుంది? 2 power s minus 1 by 1 minus s మైనస్ s ఇంటూ ఇంటిగ్రేట్ స్ప్లిట్ చేయండి. ప్రీవియస్ ఎగ్జాంపుల్ చేసినట్టే 1 by 2 నుంచి 1కి 1 నుంచి xకి స్ప్లిట్ చేస్తాం. అర్థమైందా? 1 by 2 to 1 1 to infinity. 1 by 2కి 1కి మధ్యలో ఇంటిజర్ పార్ట్ ఆఫ్ t అంటే 0 అయిపోతుంది. అప్పుడు 0 రాస్తాం ఇక్కడ. 1 by 2 to 1 t మైనస్ 0 by t పవర్ s ప్లస్ 1 dt ప్లస్ 1 to x t మైనస్ dt by t పవర్ s ప్లస్ 1 dt యాజ్ రాస్తాం. మళ్ళీ బిగ్ O ఆఫ్ x పవర్ మైనస్ s యాజ్ రాస్తాం. 2 పవర్ s మైనస్ 1 రాస్తాం. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఇక్కడ t క్యాన్సిల్ అయితే 1 by t పవర్ s అవుతుంది. ఆ t పవర్ sకి నోట్ చేస్తాం. 1 to x మామూలు వచ్చేసి మేము ఏమైనా ఇష్టం మామూలు రాస్తాం. ఇక్కడ x పవర్ 1 minus s 2 పవర్ s minus 1 by 1 minus s మైనస్ s ఇంటూ మనం సబ్స్టిట్యూషన్లో s మర్చిపోతున్నాం. మైనస్ s ఇంటూ ఇంటిగ్రేషన్ చేస్తుంది. ఇంటిగ్రేషన్ చేస్తే ఇక్కడ t పవర్ ఇది t పవర్ 1 by t పవర్ s న్యూమరేటర్కి వస్తే t పవర్ మైనస్ s అవుతుంది. x పవర్ 1 minus s by 1 minus s మైనస్ 2 into s పవర్ 2 power s minus 1 by 1 minus s minus s into s into ఫస్ట్ వన్ వచ్చింది. వాల్యూ వచ్చింది మనకి 1 by 2 to 1 1 by minus s plus 1
మైనస్ 1/2 హోల్ పవర్ ఎస్ ప్లస్ 1 బై మైనస్ ఎస్ ప్లస్ 1 1/2 హోల్ పవర్ మైనస్ ఎస్ ప్లస్ 1 ఇక్కడ బై మైనస్ ఎస్ ప్లస్ 1 ఇది 1/2 టు 1 ఇంటిగ్రల్ వచ్చిన వాల్యూ ఇది రిమైనింగ్ యూనిట్ మీద ప్లస్ ఇంకోటి ఉంది మనకి 1 to x ఉంది అది ఇక్కడ రాస్తున్నాం ముందు మైనస్ ఎస్ ఉంది కాబట్టి మైనస్ ఎస్ ఇంటూ 1 to x టీ మైనస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ టీ బై టీ పవర్ ఎస్ ప్లస్ 1 dt ప్లస్ బిగ్ ఓవర్ రిమైనింగ్ రాస్తాం ఓకే మళ్ళీ ఇది యాస్టీగా సింపుల్ మైనస్ ఎస్తో మల్టిప్లై చేసి ఈ స్టెప్ రాశారు x పవర్ 1 మైనస్ ఎస్ బై 1 మైనస్ ఎస్ మైనస్ 2 ఇంటూ 2 పవర్ ఎస్ మైనస్ 1 బై 1 మైనస్ ఎస్ బై 1 మైనస్ ఎస్ ప్లస్ ఎస్ ఇంటూ 2 పవర్ ఎస్ మైనస్ 1 బై 1 మైనస్ ఎస్ అంటే 2 పవర్ అన్నీ ఒకటి తీసుకొచ్చాను నేను మిగిలిన 1 to x ఇంటిగ్రేషన్ ప్రూవ్ చేసాం బిగ్ ఓ ఆఫ్ x పవర్ మైనస్ ఎస్ 2 పవర్ ఎస్ మైనస్ 1 రాసాం ఓకే నెక్స్ట్ x పవర్ 1 మైనస్ ఎస్ బై 1 మైనస్ ఎస్ ఇది సింప్లిఫై చేస్తాం ఈ 2 అది చెప్పాను కదా 2 పవర్ ఉన్నాయి కదా 2 పవర్ ఉన్న చోట తీసుకెళ్తాను రిమైనింగ్ రాస్తున్నాను ఇది 2 పవర్ ఎస్ మైనస్ లాస్ట్లో రాస్తాను మైనస్ ఎస్ బై ఎస్ 1 మైనస్ ఎస్ మైనస్ ఎస్ ఇంటూ ఇది రాస్తున్నాను 1 to x టీ మైనస్ ఎస్ పార్ట్ ఆఫ్ dt 2 పవర్ ఎస్ మైనస్ 1 కామన్ తీస్తాను కామన్ తీస్తే మైనస్ 1 బై ఎస్ మైనస్ 1 ప్లస్ ఎస్ బై 1 మైనస్ ఎస్ ప్లస్ 1 ఇది సింప్లిఫై చేస్తే మైనస్ 1 అవుతుంది ఇది ప్లస్ 1 బట్ టోటల్ మనకి క్యాన్సిల్ అయిపోయి 0 అయిపోయింది బట్ మిగిలింది ఇదే మిగిలింది మనకి x పవర్ 1 మైనస్ ఎస్ బై 1 మైనస్ ఎస్ మైనస్ ఎస్ బై 1 మైనస్ ఎస్ మైనస్ ఎస్ ఇంటూ 1 to x టీ మైనస్ టీ పార్ట్ ఆఫ్ టీ బై టీ పవర్ ఎస్ ప్లస్ 1 dt బిగ్ ఓ ఆఫ్ x పవర్ మైనస్ ఎస్ ఓకే ఇప్పుడు దీన్ని మనం స్ప్లిట్ చేసుకోవాలి దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి ఫస్ట్ మనం మైనస్ ఎస్ అలాంటి పెట్టేస్తాను మిగతా తీసుకుని ఇంటిగ్రేషన్ కడుతున్నాను ఇక్కడ వీ నో దట్ రాస్తాం 1 to x టీ మైనస్ టీ పార్ట్ ఆఫ్ టీ పవర్ ఎస్ ప్లస్ 1 dt ఎలా స్ప్లిట్ చేయండి ఎలా స్ప్లిట్ చేస్తున్నాం 1 to xని 1 to ఇన్ఫినిటీలోంచి x ఇన్ఫినిటీ తీస్తే సరిపోతుంది కదా నాకు 1 నుంచి x వరకునే కావాలి కాబట్టి 1 నుంచి ఇన్ఫినిటీలోకి x to ఇన్ఫినిటీ తీసేస్తాం నాకు 1 to x వచ్చేదో నోట్ చేస్తాం అర్థమైందా ఇది ఆల్రెడీ మనం చేస్తాం ఇది నోట్ చేస్తున్నాం మళ్ళీ దీంట్లో ఈ పార్ట్ తెలుసు మనకి వాల్యూ x to ఇన్ఫినిటీ వాల్యూ తెలుసు మనకి ఈ వాల్యూ తెలుసు మనకి x బిట్వీన్ x to ఇన్ఫినిటీ టీ మైనస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ టీ లెస్ దాన్ ఇక్కడ 1 అవుతుంది 1 బై టీ పవర్ ఎస్ ప్లస్ 1 వచ్చింది ఇంటిగ్రల్ చేస్తే మన ఫైనల్గా వచ్చిన వాల్యూ మైనస్ 1 బై ఎస్ x పవర్ మైనస్ ఎస్ విచ్ ఇస్ రిలేటెడ్ టు బిగ్ ఓ ఆఫ్ x పవర్ మైనస్ ఎస్ రాసాం దీనిలో ఫైనల్గా మనకి ఎంత వచ్చింది ఇక్కడ ఈ ఒక్క పార్ట్ కడుతున్నాను నేను ఈ ఒక్క పార్ట్లో దీన్ని తీసుకున్నాను దాని వాల్యూ ఎంత వచ్చింది 1 బై 1 to x టీ మైనస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ టీ బై టీ పవర్ ఎస్ ప్లస్ 1 ds ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఇన్ఫినిటీ మొత్తం ఇంటిగ్రల్ అలాగే ఉంది 1 to ఇన్ఫినిటీ టీ మైనస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ dt బై టీ ప్లస్ ఎస్ ఈ x to ఇన్ఫినిటీ వాల్యూ కట్టాం కదా ఆ వాల్యూ ఎంత మనకి ఇక్కడ 1 to x వాల్యూ ఇక్కడిది 1 to ఇన్ఫినిటీ మైనస్ x to ఇన్ఫినిటీ అన్నాం x to ఇన్ఫినిటీ వాల్యూ మనకు వచ్చింది ఆ వాల్యూ ఎంత మన బిగ్ ఓ ఆఫ్ x పవర్ మైనస్ ఎస్ వచ్చింది అంటే నెగిటివ్ ఉన్న బిగ్ ఓ రిలేషన్ కదా పాజిటివ్ పెట్టేయచ్చు పాజిటివ్ పెట్టాం ఇక్కడ ఫైనల్ మన కంక్లూజన్ లాస్ట్ వచ్చింది సమ్మేషన్ ఆఫ్ 1/2 లెస్ దాన్ n లెస్ దాన్ x 1 బై n పవర్ s ఈజ్ ఈక్వల్ టు x పవర్ 1 మైనస్ s బై 1 మైనస్ s మైనస్ s ఇంటూ s బై 1 మైనస్ s మైనస్ s ఇంటూ ఇంటిగ్రల్ 1 to ఇన్ఫినిటీ బిగ్ ఓ ఆఫ్ x పవర్ మైనస్ వచ్చింది కానీ మనం ప్రూవ్ చేస్తున్నట్లు ఈ టర్మ్ లేదు ఈ టర్మ్ లేదు అది లెట్ సిఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎస్ బై 1 మైనస్ ఎస్ 1 to ఇన్ఫినిటీ టీ మైనస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ టీ పవర్ dt తీసుకున్నాం ఇది సిఎస్ అనుకోండి ఇది లేదు మనకి అది ఇప్పుడు ఈ ఈక్వేషన్లో దీని ప్లేస్లో సిఎస్ రాస్తాం సిఎస్ రాక మనకు ప్రూవ్ అయింది x పవర్ 1 మైనస్ 1 మైనస్ ఎస్ సిఎస్ ప్లస్ బిగ్ ఓ ఆఫ్ x పవర్ మైనస్ ఎస్ కానీ మనకి సిఎస్ ఉండకూడదు సిఎస్ ప్లేస్లో ఉన్న మనకు జై ఆఫ్ ఎక్స్ అని చెప్పారు ఎందుకంటే జై ఆఫ్ ఎక్స్ రావాలి అంటే ఇక్కడ 1 బై n పవర్ ఎస్ అంటాం కదా ఎస్ డినామినేటర్లో పాజిటివే ఎస్ నెగిటివ్ అయితే సిఎస్ ఫార్ములాలో ఎక్స్ డినామినేటర్లో పాజిటివ్ అంటే జై ఆఫ్ ఎస్ అవ్వాలి కాబట్టి సి ఆఫ్ ఎస్ అన్న జై ఆఫ్ ఎక్స్ అని ఒకటి తీసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ దీనికి సి ఆఫ్ ఎక్స్ వాల్యూ కట్టండి ఈ ఈక్వేషన్ నెంబర్ 3 నుంచి సి ఆఫ్ ఎక్స్ కావాలంటే ఏం చేయాలి ఈ సి ఆఫ్ ఎక్స్ అంటే మిగతా సమ్మేషన్ అక్కడ పక్కన తీసుకెళ్ళారు అక్కడ రాస్తాం ఇప్పుడు ఎక్స్టెంట్ ఇన్ఫినిటీ గారు కట్టాలి మనం ఇప్పుడు మనం చెప్పాం కదా ఎక్స్టెంట్ ఇన్ఫినిటీ చేయాలి కానీ ఇక్కడ మనకి లిమిట్ ఎక్స్టెంట్ బోత్ సైడ్స్ అప్లై చేయాలి అప్లై చేస్తే లిమిట్ ఎక్స్టెంట్ ఇన్ఫినిటీ సమ్మేషన్ ఆఫ్ n లెస్ దెన్ 1 బై n పవర్ s మైనస్ x పవర్ 1 మైనస్ s బై 1 మైనస్ s వచ్చింది ఇక్కడ x పవర్ మైనస్ 1 ఉంది కాబట్టి ఎక్స్టెంట్ ఇన్ఫినిటీ అయితే 1 బై x టెన్స్ టు 0 అవుతుంది ఇంక బిగ్ ఓన్ టర్మ్ ఉండదు ఇది వచ్చింది మనకి ఇందాక చెప్పిన జై ఆఫ్ ఎక్స్ డిఫరెన్స్ అదే చూడండి సెకండ్ పార్ట్ అది హోల్డ్ అర్థమైందా therefore C of limit extended with C of x, I of x and therefore very important.